కారణం, ఈ అచీవ్మెంట్స్ అన్నిటి కారణం అండ్ ఫస్ట్ స్టెప్ తీసుకుని ఈ రోజు 1000 అడుగుల ప్రయాణంలో మమ్మల్ని అందరినీ ముందుండి లీడ్ చేస్తున్న వ్యక్తి ఈ రోజు 15 మంది కోటీశ్వరులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారంటే వాళ్ళ నమ్మకం. సో నేను ఇప్పుడు ఇన్వైట్ చేసే పర్సన్, సో మీ అందరూ ఒక విర్చువల్ క్లాప్స్ తో సో మన ఫాస్టెస్ట్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అండ్ డిఎస్సి మెంబర్ మన రఘుపతి నాగేశ్వరరావు గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో హార్టీ వెల్కమ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Very good afternoon, Ramu. Thank you so much for your wonderful welcome. Guys. Good afternoon, sir. Good afternoon. How are you? Sir, fine, sir. Ramakrishna Garu and Navya Garu and entire leaders. Really, after a long time, this is my first VOP. In entire lockdown time, the first initial March and April, then VOP chesanu. After that, ఇది నా ఫస్ట్ విఓపి. సో ఎనీవే నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయటము, మీ అందరినీ కలవటము, ఆల్వేస్ మనందరికీ తెలుసు ద ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయటము, మనకి తెలిసిన విషయాల్ని షేర్ చేయటము, మనం అందరం ఎప్పుడు ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాం. సో అండ్ ఈవెన్ ఈ రోజు నేను చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. సచ్ ఏ బ్యూటిఫుల్ విఓపి అండ్ వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్ప్లెయిన్ బై శ్రీనివాస్ రెడ్డి గారు. నైస్ ఎక్స్ప్లెనేషన్, నైస్ ప్రెజెంటేషన్. అండ్ Ramu, MC, as a MC, I know about him. He's rocking. And especially ఈరోజు మన వాళ్ళ కొంతమంది స్పీచెస్ విన్నాను. పర్ల్ ఎగ్జిక్యూటివ్, నవ్య గారు సఫైర్ ఎగ్జిక్యూటివ్, అండ్ అలాగే ఒంగోలు నుంచి మన లక్ష్మి గారు. సో లక్ష్మి గారు, ఇలా అందరు ప్రెజెంటేషన్స్ విన్నాను, స్పీచెస్ విన్నాను. సో వాట్ ఆర్ స్పీచెస్, వీళ్ళందరూ బిగినింగ్ లో నేను చూసినప్పుడు ఆన్ స్టేజ్ కి రావడానికి ఎంత ఫియర్ గా ఫీల్ అయ్యేవారు, ఈ రోజు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఇది నిజంగా యాజ్ ఏ అంటే ఒక ఫాదర్ లాగా మీ అందరినీ నేను చూసిన వాడిని. సో నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నిజంగా పుత్రోత్సాహం, ఆ ఫీలింగ్ నేను ఫీల్ అవుతున్నాను. సో గైస్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మీరు ఇలాగే కంటిన్యూగా లాంగ్ లివ్, ఎదుగుతూనే ఉండాలి, 10 మందికి హెల్ప్ చేస్తూనే ఉండాలి, 100 మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. దిస్ ఇస్ ఆల్ ఎవర్ మై విషెస్. అండ్ గైస్, ఎవరైతే ఈ విఓపికి ప్రాస్పెక్ట్స్ గా వచ్చారో వారందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. అండ్ టుడే ఈస్ వెరీ లక్కీ డే ఫర్ యూ. మీరందరూ ఇందాక నేను చూశాను రివ్యూలో మీరందరూ మెన్షన్ చేశారు సంథింగ్, రకరకాల ఇన్ఫర్మేషన్స్ మీరు మెన్షన్ చేశారు. అండ్ కొంతమంది పెట్టుబడి లేదని, పార్ట్ టైం అని, సౌకర్యం అని, మనమే బాస్ అని, అధిక సంపాదనని, తక్కువ రిస్క్ అని, ఇంటి నుండి పనిచేయొచ్చని, శిక్షణ మద్దతు ఉండిందని. గైస్, ఇది ఒక్కొక్కరు కొంతమంది ఒక విషయానికి 23%, 14%, 16% అలా డివైడ్ గా చేశారు. కానీ మీరు అనుకుంటున్నట్లు ఒక్కొక్క విషయంలో 23% కాదు, 16% కాదు, ఇలా ప్రతి దానికి కూడా 100% ఉంది ఇక్కడ. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కి యూ షుడ్ గివ్ 100%, నో డౌట్ మై డియర్ ఫ్రెండ్స్. సో అలాగా ఈ బిజినెస్ ని మీకు ఉపయోగపడుతుంది. నాకు ఈ ఇండస్ట్రీగా ఎలా ఉపయోగపడింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ బిజినెస్ కి స్టార్ట్ చేయక ముందు ఐ వాజ్ ఫిల్మ్ ఎగ్జిబిటర్ అంటే సినిమా థియేటర్స్ లో సినిమాలు రన్ చేస్తూ ఉంటాను. ఒక 10 years నేను ఒక 3 థియేటర్ని లీజ్ తీసుకొని భారీ బడ్జెట్ తో లీజ్ తీసుకొని ఆ 3 థియేటర్లు రన్ చేస్తున్న ప్రాసెస్ లో నేను ఫైనాన్షియల్ గా చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్న ప్రాసెస్ లో నాకు లైఫ్ ఫ్యూచర్ కనపడట్లా, అగమ్యగోచరంగా ఉంది. దాన్ని ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ పర్టికులర్ ఫీల్డ్ లో లాస్ అయ్యే అవకాశం ఉంది. దెన్ అక్కడ నేను నా ఫ్రెండ్ మిస్టర్ సుజీత్ ఖాన్, అతని సక్సెస్ గ్రాఫ్ ని నేను చూస్తూ వచ్చాను త్రూ వాట్సాప్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. దెన్ అతను నేను కాంటాక్ట్ అయ్యాను, ఏం చేస్తున్నావు, బిజినెస్ ఎలాంటి ఉంటుంది అని. అప్పుడు ద సుజీత్ ఖాన్ ఒక పర్సన్ ని పంపించాడు నా దగ్గరికి. ఆ పర్సనే, ఆ గయే మన రామకృష్ణ గవర్నేని. సో ఇలా మేము ముగ్గురం కలిసి డిస్కస్ చేసుకుని ఈ బిజినెస్ ని 2016 జనవరి 13న నేను ఇండస్ట్రీ వాని స్టార్ట్ చేశాను. అండ్ ఇండస్ట్రీ వాని స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు
ఏ రివ్యూలు అయితే ఇచ్చారో అన్ని రివ్యూలు నాకు పనికొచ్చాయి. సో గైస్, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ప్రపంచంలో 2 రకాల విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనం ఎఫర్ట్ పెడితే రిజల్ట్ వస్తుందా పక్కాగా, మన ఎఫర్ట్ పెట్టే రిజల్ట్ వచ్చే ఈక్వల్ రిజల్ట్ వచ్చే బిజినెస్లు ఎన్ని ఉన్నాయి, ఫీల్డ్స్ ఎన్ని ఉన్నాయి. సో మన మనీ ఇన్వెస్ట్మెంట్, మన ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్, మన మెంటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంటైర్ మన టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక టైం ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చేస్తే మనకి రిటర్న్స్ పక్కా వస్తాయి అనుకునే ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయి. మనం ఎంతో మంది ఉన్నారు, వారందరూ కూడా మనకన్నా ఇప్పుడు నేను ఎక్కువ మనీ ఎర్న్ చేస్తున్నాను అంటే మిగతా కంపారిటివ్ అదర్ ఫీల్డ్ పీపుల్ లో లెవెల్ స్కిల్స్ ఉన్నాయని కాదు, వాళ్ళు చూస్ చేసుకున్న ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ డిఫరెంట్. అలాగా టోటల్ ఎంటైర్ వరల్డ్ లో చాలా మంది సమర్థత ఉన్న వాళ్ళు రాంగ్ ఫీల్డ్ లో ఉన్నారు. అందువలన వాళ్ళు బెనిఫిట్స్ ని పూర్తి స్థాయిలో తీసుకువెళ్తారు. నేను కూడా నా సామర్థ్యం అంతా నేను ఇంతకు ముందు చేసిన బిజినెస్ లో పూర్తి స్థాయిలో పెట్టాను, కానీ అక్కడి నుంచి నా సామర్థ్యం అంతా నాకు సరైన బిజినెస్ ని సరైన ప్రాఫిట్ ని ఇవ్వలేదు. అదే సామర్థ్యం, అదే స్కిల్, అదే టాలెంట్ ని 2016 జనవరి 13న నేను ఇన్వెస్ట్ చేశాను. దెన్ ఈరోజు మీ ముందు ఒక టాప్ అచీవర్ గా నిలబడ్డాను. సో కేవలం మనం టోటల్ గా తీసుకునే నిర్ణయాలు, ఒకటి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్, అది టైం అవ్వచ్చు, మనీ అవ్వచ్చు అండ్ ఫిజికల్ ఎఫెక్ట్ అవ్వచ్చు, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 100% రిజల్ట్స్ ని ఇచ్చే బిజినెస్ ఏదన్నా ఉందా మీరు చూడండి. ఒకవేళ మీకు కనపడితే నో డౌట్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా యూ జస్ట్ ఇన్వెస్ట్ యువర్ ఎఫర్ట్స్, టైం, మనీ, ఎవ్రీథింగ్. అండ్ ఆ విధంగా మీరు ప్రపంచం అంతా ఒకటే చూడండి, రిజల్ట్ వచ్చే బిజినెస్ ఏదన్నా చూసుకుంటే మీరు 100% కమిట్మెంట్ తీసుకుంటారు. సో ఆ విధంగా రిజల్ట్ ని క్రియేట్ చేసి మనం టోటల్ మన ఎఫర్ట్స్ కి, మనము ఎఫర్ట్ కి ఈక్వల్ బెనిఫిట్స్ కాకుండా ద మోర్ దెన్ ఇవ్వగలిగే బిజినెస్ ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్. అండ్ ఇన్ దాట్ ఇన్ ఇండియా ద నెంబర్ 1 కంపెనీ ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. దెర్ ఈస్ నో డౌట్. దానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలి? ఇప్పటి వరకు రామకృష్ణ గవర్నని గారు చెప్పారు 15 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆంధ్ర అండ్ తెలంగాణలో. ఏంటి ఆ 15 ఎగ్జాంపుల్స్? ఆ 15 ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఈ 15 మంది వారి 3.5 years లో మోర్ దెన్ 1.5 crore ఎర్న్ చేశారు. ఇంతకు మించిన రిజల్ట్స్ ఇంకేం కావాలి? ఇంతకు మించిన ప్రూఫ్ ఏం కావాలి? దెన్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ మై డిఫరెన్స్, దిస్ గ్రాఫ్, ఈ 15 మంది నెక్స్ట్ ఎకనామికల్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ఇట్ విల్ టచ్ 25 people మై డిఫరెన్స్. ఇంతకు మించి ఏ కంపెనీ అయినా సరే ఏం చేస్తుందంటే ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయగలుగుతుంది. బట్ ఇండస్ వివా ఏం క్రియేట్ చేస్తుందంటే ఎంటర్ప్రెన్యూర్స్ ని క్రియేట్ చేస్తుంది, బిజినెస్ మ్యాగ్నెట్స్ ని క్రియేట్ చేస్తుంది. సో ఆ విధంగా నేను 2016 ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి స్లోగా నేను నా వర్క్ ని కంటిన్యూ చేసుకుంటూ, నన్ను నీ బిజినెస్ ని నాతో కలిసి వచ్చే పీపుల్ ని ఎడ్యుకేట్ చేసుకుంటూ, ఇలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో అందరం వెళ్తూ ఉన్న ప్రాసెస్ లో నేను గెలిచాను, నాతో ఉన్న వాళ్ళందరూ గెలిచారు. ఇప్పుడు వీళ్ళందరం గెలుస్తున్న ప్రాసెస్ లో ఎవరైతే ఏ జిల్లా నుంచి వచ్చారో ఆ జిల్లా, ఆ ఏరియా గెలవబోతూ ఉంది. అండ్ నేను ఒకటి నమ్ముతాను, ఇఫ్ యూఆర్ రియల్లీ, నిజంగా నేను నమ్మేది ఏంటి అంటే నిజమైన దేశభక్తి గలవాడు ఏం చేస్తాడు? నిజమైన దేశభక్తి గలవాడు ఏం చేయాలి అంటే దేశం గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించాలి. అండ్ నీ కుటుంబాన్ని నిలబెడితే చాలు. ఇలా ప్రతి కుటుంబంలో ఉన్న యజమాని అనుకుంటే చాలు, అన్ని కుటుంబాలు బాగుంటాయి. దేశంలో కుటుంబాలు అన్ని బాగుంటే దేశం బాగుంటుంది. ఇఫ్ యు ఆర్ రియల్లీ యూ హ్యావ్ ఎ రియల్లీ దేశభక్తి, నిజంగా మీకు దేశభక్తి ఉంటే బిల్డ్ యువర్ ఫ్యామిలీ. సో అలాగా ఫ్యామిలీ నిలబెట్టే బాధ్యతలు ఏదైనా వస్తాయి, ఎలాగా హెసిటేట్ చేయకుండా చూస్ ఇండస్ట్రీ. మీరు ఇండస్ట్రీ వన్ చూస్ చేసుకోవడం అంటే కేవలం మీ గ్రోత్ గురించి కాదు, మీ బిజినెస్ గురించి కాదు, మీ ఫ్యామిలీ గురించి కాదు, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోజ్ టు ఇండియన్ గ్రోత్. సో ఈ విధంగా మనం ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవ్వడానికి తీసుకున్న ఈ నిర్ణయం నన్ను ఈ రోజు వరకు 6 crores అబోవ్ మనీని ఎర్న్ చేసేలాగా చేస్తుంది. సో ఆల్మోస్ట్ 4.5 years లో, రేపు January 13th నాకు 5th year కంప్లీట్ అవుతుంది. లెస్ దెన్ 5 years టైంలో నేను ఇప్పటికి 6 crore అబోవ్ ఎర్న్ చేశాను అంటే బికాస్ ఆఫ్ ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన గిఫ్ట్. సో ఈ విధంగా ఎంటైర్ టోటల్ గా నా లైఫ్ ని మార్చాను, నా లైఫ్ ని చేంజ్ చేసుకున్నాను. చాలా మంది చెప్తూ ఉంటారు, దెర్ ఈస్ అ సేయింగ్, ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ వాట్ యు వాంట్,
ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ వాట్ యు వాంట్, మీకు నిజంగా డోంట్ క్రై ఫర్ వాట్ యు లాస్ట్. సో ఎందుకని ఈ విషయం చెప్తున్నానంటే, మీరు గనక మీకేం కావాలో తెలుసుకొని ఫైట్ చేయకపోతే మీరేం కోల్పోయారో బాధపడే హక్కు మీకు లేదు, ఎవరికి లేదు. సో మీకేం కావాలో మీకు పోరాడే శక్తి మీరు చేయకపోతే మీరేం కోల్పోయారో బాధపడే హక్కు కూడా మీకు లేదు. సో దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ మై ఫ్రెండ్స్. అండ్ ఇండస్ వివా, సో అవర్ చైర్మన్ అండ్ అవర్ CEO ఆల్వేస్ టెల్లింగ్ టు దిస్. ఈ విషయం ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ DAC మీటింగ్. ఇండియాకి ఏది మంచిదో ఇండస్ వివాకి కూడా అదే మంచిది. సో వీఆర్ నాట్ ఓన్లీ ఫైట్ ఫర్ అవర్ ఇన్నర్ సెల్ఫ్, మా గురించి మాత్రమే ఫైట్ చేయట్లేదు, సో మా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఫైట్ చేస్తున్నాం. ద సేమ్ వే ఈ ఆపర్చునిటీని మీరు తీసుకొని మీ టోటల్ ఎంటైర్ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్ని బెటర్ పొజిషన్లో నిలబెట్టడానికి ఇది 100% మీరు ఉపయోగించుకుని అండ్ మీ లైఫ్లో ఒక మెమరబుల్ ఇయర్స్ని మార్చుకుంటారని నేను ఆలోచిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం జర్నీ స్టార్ట్ చేసే ప్రాసెస్లో there is a 4 goals. The first, personal goal. The second, family goal. The third, social goal. The fourth, spiritual goal. What is a personal goal? Manamu, mana individual ga developments. What is second goal? Family goal. Family ni oka sustainable position lo, oka needs ni vaatini vaalla yokka family needs ni clear chestu manam success avutam. What is third goal? Social goal. మనము ఫ్యామిలీని ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత, ఒక ఎస్టాబ్లిష్ ఫ్యామిలీగా తయారు చేసిన తర్వాత, ప్రతి ఒక్కరికి హ్యూమన్లో ఉండే ఒక ఎమోషన్ ఏంటంటే సొసైటీకి కూడా మనం ఏదో ఒకటి ఉపయోగపడాలి. సో దట్ ఈస్ ద థర్డ్ గోల్. దెన్ ఫోర్త్ది మనశ్శాంతి. ఇవన్నీ సాధించామన్న ఒక తృప్తితో, సో మనం చివరి రోజుల్లో మనం తృప్తితో వెళ్ళిపోవటం అనేది దట్ ఇస్ కాల్డ్ ఫోర్త్ స్పిరిచువల్ గోల్. కానీ ఇవి 4 గోల్స్లో ఎంతమంది ఫస్ట్ గోల్ ని రీచ్ అవుతున్నారు? చాలా మంది నేను చూస్తూ ఉన్నాను, ఇన్ ఎంటైర్ వరల్డ్ మెనీ పీపుల్, 95% పీపుల్ ఫస్ట్ పర్సనల్ గోల్ లోనే ఆగిపోతారు. వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు డెవలప్ చేసుకోరు, స్కిల్స్ ఉండవు, స్కిల్స్ లేకుండా డెవలప్ చేసుకోకుండా ఉంటారు. దెన్ పర్సనల్ గోల్ లోనే వాళ్ళ లైఫ్ అయిపోతుంది, 60 సంవత్సరాలు అయిపోతుంది. దెన్ పర్సనల్ గోల్ ని ఎప్పుడు దాటుతాం? ఫ్యామిలీని ఎప్పుడు ఒక మంచి పొజిషన్ కి నిలబెడతాం? ఫ్యామిలీ గోల్ ని ఎప్పుడు దాటుతాం? అండ్ దాని తర్వాత సోషల్ గోల్ ని ఎప్పుడు మనం రీచ్ అవుతాం? అండ్ స్పిరిచువల్ గా మనం ఎప్పుడు ఫీల్ అవుతాం? ఈ 4 గోల్స్ మీరు అచీవ్ అవ్వాలి అంటే గైస్, ఇక్కడ ఫస్ట్ గోల్ పర్సనల్ గోల్, యువర్ ఎబిలిటీ, యువర్ సక్సెస్, యువర్ యాటిట్యూడ్, యువర్ స్కిల్స్, ఇవన్నీ కూడా త్రూ ఇండస్ వివా, త్రూ వైబ్రెంట్ వివా 100% మీకు దొరుకుతాయి. దెన్ మీరు ఈ విధంగా మీరు మిమ్మల్ని మీ ఎబిలిటీని పెంచుకుంటూ ఉండగా, మీ ఆలోచనల్ని మారుతూ ఉండగా, సైమంటిస్ గా సక్సెస్ ఈజ్ ఆల్వేస్ ఎ బై ప్రోడక్ట్. సక్సెస్ ఎప్పుడు కూడా సక్సెస్, కార్, మనీ, బిల్డింగ్స్, హోదా, పేరు, ఖ్యాతి, ఇవన్నీ మీరు కోరుకుంటే రావు. మీ ఎబిలిటీస్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా మీ బై ప్రొడక్ట్ గా ఇవన్నీ వస్తాయి. అప్పుడు మీ ఫ్యామిలీ లైఫ్ ఫుల్ఫిల్ అయినట్లు. దెన్ ఆఫ్టర్ దాట్ ఈ ఫ్యామిలీ గోల్ కూడా మీరు ఎలా సక్సెస్ అవుతారు? మీ ఎబిలిటీస్ ని ఈ వైబ్రెంట్ వివా సిస్టమ్ ద్వారా మిమ్మల్ని ట్రైన్ చేయటం ద్వారా. ఇక్కడ చూడండి, మీకు లాక్డౌన్ టైంలో కూడా మీరు సండే, మండే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీక్ లో అన్ని రోజులు మిమ్మల్ని ట్రైన్ చేయడానికి ఈ వైబ్రెంట్ వివా సిస్టమ్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరైతే ఈ వైబ్రెంట్ వివా మిషన్ లోకి వస్తారో, మిషన్ మీన్స్ దెర్ ఈస్ ఎ మిషన్. సో మిషన్ లోకి పడతారో, ఆ మిషన్ లో రైట్ సైడ్ కనుక మిషన్ లో వేసి లెఫ్ట్ సైడ్ కనుక మిషన్ లో నుంచి తీస్తే, ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 365 days మిషన్ లో నుంచి కనుక తీస్తే, యూ విల్ బికమ్ ఎ డైమండ్. డైమండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ర్యాంక్, డైమండ్ ఇట్ ఈస్ యాటిట్యూడ్. సో ఆ విధమైన యాటిట్యూడ్ తో మీరు బయటకు వస్తారు. దట్స్ కాల్డ్ వైబ్రెంట్ వివా సిస్టమ్. దెన్ ఆ విధంగా మీరు మనీని ఆటోమేటిక్ గా ఎర్న్ చేస్తారు. దెన్ మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న లీడర్స్ అందరినీ చూడండి, దే ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ 10 lakh ఇన్ ఎ మంత్. కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ లో చూడండి, మనీ సంపాదిస్తున్నామన్న ఈగో గానీ పొగరు గానీ ఏమాత్రం లేదు. కారణం ఏంటి అంటే, సో మనీ ఎర్నింగ్ సక్సెస్ కి ఈక్వల్ గా మెచ్యూరిటీ కనుక వస్తే ఈగో ఉండదు, దెర్ ఈస్ నో ఈగో. సో ఆ విధమైన ఆలోచనలు, మెచ్యూరిటీ ఇండస్ వివా ద్వారా, వైబ్రెంట్ వివా సిస్టమ్ ద్వారా మనకు వస్తుంది. దెన్ ఆ విధంగా ఫ్యామిలీ గోల్ సక్సెస్ అవుతారు. దెన్ ఆఫ్టర్ దాట్ మీరు ఫ్యామిలీ గోల్ అండ్ పర్సనల్ గోల్ సక్సెస్ అయ్యారు అంటే మీరు సోషల్ గోల్ ని ఫుల్ఫిల్ చేసినట్టు. కారణం ఏంటి అంటే, మీరు ఇక్కడ ఎదగటానికి, ఇక్కడ ఈ బిజినెస్ లో సక్సెస్ అవటానికి 10 మందిని సక్సెస్ చేస్తూ మీరు సక్సెస్ అవుతారు. ఆటోమేటిక్ గా మీ చుట్టూ మీ పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని ఎవరైతే బిలీవ్ చేశారో
వారందరూ కూడా గ్రో అవుతూ ఉంటారు. సో వారు గ్రో అవుతూ ఉన్నారు అంటే మీ సోషల్ గోల్ కంప్లీట్ అయినట్టే. నేను డెఫినెట్ గా చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ డూయింగ్ 3 years ఇండస్ట్రీవా, 3 సంవత్సరాలు మీరు ఇండస్ట్రీవా చేస్తే, సో ఒక సంతృప్తికరమైన జీవితాన్ని మీరు పూర్తి చేస్తారు. నేను చెప్తున్నది 1 సంవత్సరమో, మన ఆర్థిక సమస్యల గురించో, లేకపోతే మన కారు గురించో, మన ఇల్లు గురించో కాదు. ఎన్ ఎంటైర్ లైఫ్ లో మీరు ఈ బిజినెస్ ని 3 సంవత్సరాలు చేస్తే మీరు పరిపూర్ణమైన జీవితాన్ని తీసుకోగలుగుతారు త్రూ వైబ్రెంట్ ఫీవర్ సిస్టమ్ ఇండస్ట్రీ. సో దాట్స్ గ్యారంటీ. ఆ గ్యారంటీని నాతో పాటు నా అందరి లీడర్స్ కూడా మీకు గ్యారంటీ ఇస్తారు. సో అలాంటి ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంది, అలాంటి మనశ్శాంతి ఈరోజు నేను పొందుతూ ఉన్నాను. నేను నా మాటల్లో మీకు అది కనపడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద వే ఇండస్ట్రీ వై డూయింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఒకే ఒక విషయం వల్ల నేను చెప్తున్నాను, ఇండస్ట్రీవా ద నెక్స్ట్ జనరేషన్, ఆఫ్టర్ నెక్స్ట్ జనరేషన్. సో ఈ బిజినెస్ ని ఎన్నో జనరేషన్ ని తీర్చిదిద్దడానికి రెడీగా ఉంది. ఎన్నో కంపెనీలు వచ్చాయి, కంపెనీలు చూస్తున్నాయి. బట్ మిగతా కంపెనీలకి మన కంపెనీకి విజన్ తేడా ఏంటి అంటే, దర్ ఇస్ అ సేయింగ్ విజ్డమ్. మనం తెలుగులో విజ్ఞానం అంటాం. విజ్ఞానం అనే ప్రతి ఒక్కరికి రాదు, విజ్డమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. సో ఆ విజ్ఞానం అంటే దట్ మీన్స్ 10 years తర్వాత ఏం జరగబోతుందో, సో ఎలా సొసైటీ మారిపోతుందో, ఎలా టెక్నాలజీ మారబోతుందో, ఏ విధంగా ఫ్యూచర్ చేంజ్ అవబోతుందో దాన్ని ముందుగానే పసికట్టి ఈ రోజు యాక్షన్ లోకి దిగి ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసే కంపెనీ ఇండస్ట్రీవర్ కంపెనీ. దాట్స్ కాల్ విజ్డమ్. 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో సొసైటీ, ఈ రోజు ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది. మీకు ఈ రోజు డ్రోన్ ని చూపించడం, టెక్నాలజీని యూజ్ చేసుకోవటం, ఇస్ ఆల్ క్రెడిట్ గోస్ టు వైబ్రెంట్ ఫీవర్ సిస్టమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ విధంగా విజ్డమ్ ఉన్న కంపెనీ ఇండస్ట్రీ. మీరు ఈ బిజినెస్ ని గనక, చాలా మందికి ఈ విజ్డమ్ తో కనెక్ట్ అవ్వలేరు, చాలా మంది విజ్డమ్ తో కనెక్ట్ అవ్వలేరు. అండ్ ఎందుకనంటే మీరు చూడలేరు 10 years తర్వాత ఏం జరుగుతూ అవుతుందో. అలా చూసిన వ్యక్తి, చూసిన సిస్టమ్ మీరు గనక తీసుకుంటే, దెన్ మీకు కూడా ఆ 10 years తర్వాత ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్గనైజ్ సిస్టమ్ ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. సో అందుకే గైస్, నేను ఈ బిజినెస్ ని మేమందరం ప్రమోట్ చేస్తున్నాం. ఇఫ్ యు రియల్లీ వాంట్ యువర్ సక్సెస్, మీరు నిజంగా మీ సక్సెస్ కోరుకుంటున్నారా, నేను అడిగినట్లు 4 goals ని, మీరు లైఫ్ లో 4 goals ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నారా? సో అచీవ్ చేద్దాం అనుకున్న వారందరూ కూడా నోట్ ఇట్ డౌన్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ గైస్. మీరు నెక్స్ట్ ఈ 2020 నుంచి 21 లోకి వెళ్ళిపోతున్నారు. మీరందరూ అనుకుంటున్నారు 2020 ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. ఆస్క్ ఇండస్ట్రీవర్ డిస్ట్రిబ్యూటర్, 2020 ఏ మ్యాజిక్ ఇయర్ ఫర్ దెమ్. ఒక అద్భుతమైన సంవత్సరం 2020. ఇలాంటి ఒక బ్యాడ్ ఇయర్ ని కూడా ప్రపంచంలో చాలా మంది 90% పీపుల్ పెయిన్ గా ఫీల్ అయిన ఒక సంవత్సరాన్ని సంవత్సరంగా మలుచుకున్న పీపుల్ ఇండస్ట్రీవర్ పీపుల్. దేర్ ఈస్ నో బ్యాడ్. యాక్చువల్ గా చెప్పాలంటే ఇందాక మనం స్లైడ్స్ లో చూసాం, ప్రతి ఒక్క మార్పు ఒక క్రియేటివిటీని క్రియేట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవన్నీ మనం చూసాం. ప్రతి ఒక్క మార్పు, ప్రతి ఒక్క అవరోధం పీపుల్ దాన్ని అవకాశంగా భావించి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళారు. ద సేమ్ వే ఇక్కడ మీకు ఏమొస్తుందంటే, ప్రతి ఒక్క అవరోధం మీ యొక్క సక్సెస్ మెట్లుగా మారతాయి. ఆ విధంగా మారటానికి, అలాంటి యాటిట్యూడ్ ని బిల్డ్ చేయడానికి వైబ్రెంట్ ఫీవర్ సిస్టమ్ మీకు అందుబాటులో ఉంది. అందుకనే బీ యువర్ బాస్. మీరందరూ అన్నారు ఇందాక, సో దెర్ ఈస్ నో బాస్ ఇన్ దిస్ బిజినెస్ అని. యాక్చువల్లీ ట్రూ, బట్ యాక్చువల్లీ ఇట్స్ మై అబ్రివేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాస్? Boss means build own self system. Be your own boss. So build your own self system. మీరు ఈ బిజినెస్ లో మీరు ఈ ఎడ్యుకేషన్ ఉపయోగించుకొని, వైబ్రెంట్ ఫీవర్ సిస్టమ్ ఉపయోగించుకొని, అండ్ అలాగే అప్లైన్ లీడర్స్ సపోర్ట్ ను ఉపయోగించుకొని, ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ 3 years 3 సంవత్సరాలు కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ, దట్ మీన్స్ కన్సిస్టెన్సీగా సిస్టమ్ ని ఫాలో అవుతూ ఎవ్రీడే అదే మరలా చేస్తూ పర్సిస్టెన్సీ చేస్తూ ఉంటే, ఇన్ దిస్ 3 years 3 సంవత్సరాల సమయం మీ జీవితం మొత్తం కూడా మార్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దెన్ నేను ఒక విషయం చెప్తాను, ఏ గ్రేట్ ఫ్యూచర్ డస్ నాట్ రిక్వైర్ ఏ గ్రేట్ పాస్ట్. ఏ గ్రేట్ ఫ్యూచర్ డస్ నాట్ రిక్వైర్ ఏ గ్రేట్ పాస్ట్. మీరందరూ చాలా మంది భయపడేది ఎక్కడ అంటే, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వెరీ నార్మల్ స్కూల్. నేను ఒక తెలుగు స్కూల్లో చదువుకొని వచ్చాను, నాకు ఇంగ్లీష్ రాదు,
లేదా మా నాన్నగారు ఆర్డినరీ ఫ్యామిలీలో నుంచి వచ్చారు, అందువల్ల ఇలాంటి బిజినెస్ ని ఇలాగ నేను మాట్లాడలేను, లేకపోతే నేను ఆర్డినరీ చాలా చాలా ఫైనాన్షియల్ గా మేము పూర్ పొజిషన్ లో ఉన్నాము, అందువల్ల మేము ఎదగలేము. కానీ మీరందరూ సక్సెస్ అయిన వాళ్ళు, ఎవరికైతే నిజంగా ఫ్యూచర్ బ్రైట్ గా ఉందనుకుంటున్నారో, అవ్వాలనుకుంటున్నారో, వారు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫర్గెట్ యువర్ పాస్ట్. సో మీరందరూ ఒకటే గమనించండి, మా ఫాదర్ ఒక సాధారణమైన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక వర్క్ R&B డిపార్ట్మెంట్ లో ఒక వర్క్ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యారు ఆయన. సో మా నాన్నగారి శాలరీ ఏ రోజు 1 lakh లేదు. కానీ ఈ రోజు నేను నా అసిస్టెంట్స్ కి, నా కార్ డ్రైవర్స్ కి, నా టోటల్ ఎంటైర్ నా పిఎస్ కి, వాళ్ళందరికీ నా వర్క్ చూసుకున్నందుకు ఐఎమ్ పేయింగ్ 1 lakh శాలరీ ఎవ్రీ మంత్. ₹1,00,000 శాలరీ నేను పే చేస్తున్నాను. మా నాన్నగారి శాలరీ ఏ 35 years టైంలో ఏ మంత్ కూడా 1 lakh శాలరీ లేదు. సో అలాంటి మా నాన్నగారి హయాంలో నేను ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు 1 lakh శాలరీ ఇస్తున్నాను అంటే, యూ జస్ట్ థింక్, నేను కూడా, రామకృష్ణ గవరనేని కూడా, అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా, వీఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఆర్డినరీ ఫ్యామిలీస్. We are all coming from very 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 ordinary families. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అన్ని నేర్చుకున్నాం. దెన్ మీరు నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటే, మీరు గ్రేటర్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటే, జస్ట్ ఫర్గెట్ యువర్ పాస్ట్. మీరు గతంలో ఎలాంటి బెటర్ థింగ్స్ లేకపోయినా, బెటర్ నీడ్స్ లేకపోయినా, దెన్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్. విత్ ఇండస్ వివా, విత్ వైబ్రెంట్ వివా, విత్ దిస్ ఆల్ లీడర్స్ మెంటర్షిప్, you will achieve Black Diamond Ambassador in Indus Viva, my dear friends. Believe yourself, my dear friends. Be as your boss. Build your own self system. సో ఆ విధంగా మీరు మిమ్మల్ని నిర్మించుకోవటానికి ఇక్కడ ప్లాట్ఫామ్ మిమ్మల్ని అందరినీ కూడా ట్రైన్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఆర్ యు రెడీ గాయస్? ఆర్ యు రియల్లీ రెడీ? సో ఒక్కడే గుర్తుపెట్టుకోండి, 2020 ఇలాంటి క్రిటికల్ ఇయర్ ని కూడా ఇంత బ్యూటిఫుల్ గా మౌల్డ్ చేసుకున్న కెపాసిటీ మాది. ఎంత బ్యూటిఫుల్ గా మౌల్డ్ చేసుకున్న కెపాసిటీ మాది. ఈవెన్ నేను చెప్తున్నాను, ఎవ్రీ మంత్ నా ఎర్నింగ్ గురించి చెప్పట్లేదు. ఐఎమ్ పేయింగ్ జిఎస్టీ ఎవ్రీ మంత్ 2 lakh రూపీ, నాట్ 2 lakh, 2,20,000 రూపీస్. ఎవ్రీ మంత్ నేను పే చేస్తున్న జిఎస్టీ 2,20,000 రూపాయలు. నేను నా ఇన్కమ్ గురించి చెప్పట్లేదు. హౌ మచ్ ఐఎమ్ పేయింగ్ జిఎస్టీ, అది దాని గురించి చెప్తున్నాను. మీరు అనుకోండొచ్చు, మరి లాక్డౌన్ టైంలో కూడా పే చేశారా? లాస్ట్ మార్చ్ నుంచే నా జిఎస్టీ పేయింగ్ పెరిగింది. అంటే ఇంతకు ముందు బిఫోర్ మార్చ్ కన్నా నా ఎర్నింగ్ ఆఫ్టర్ మార్చ్ నుంచి నా ఎర్నింగ్ ఇంక్రీజ్ అయ్యింది. సో దట్ ఈస్ ద సిస్టమ్, మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ బిజినెస్ ని, దట్స్ ఫ్యూచర్. మీకు అందరికి ఒక విషయం చెప్పాలి, ద ఫ్యూచర్ గురించి కొంతమందికి తెలుస్తుంది. నేను చెప్తున్నాను యాజ్ ఏ లిటిల్ నాలెడ్జ్, నాకు ఒక విజ్డమ్ తో నేను చెప్తున్నాను, నాకున్న విజ్డమ్ తో నేను చెప్తున్నాను. ఇండస్ వివా ఇది ఫ్యూచర్ బిజినెస్. ఇండస్ వివా ఇస్ అ ఫ్యూచర్ బిజినెస్. ఇది మీకు చిన్నదిగా అనిపించదు. ఇండస్ వివా ఫ్యూచర్ బిజినెస్ ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు మనం తాత్కాలికంగా చాలా మంది ఫ్యామిలీస్ బెనిఫిట్స్ గురించి చూస్తున్నాం. ఇప్పటికి 6 countries లో ఈ బిజినెస్ వెళ్ళబోతుంది. మెనీ కంట్రీస్ వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల్ని బలంగా నాటబోతూ ఉన్న కంపెనీ ఇండస్ వివా, మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలాంటి కంపెనీ మీకు పిలిచి ప్రజెంటేషన్ ఇచ్చి మాతో కలిసి రండి, మేమందరం ఉన్నాం, వి విల్ గ్రో టుగెదర్ అని మీకు అందరికి ఆహ్వానం పలుకుతుందంటే, వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ జస్ట్ స్టార్ట్ ఇండస్ వివా. దట్స్ ఆల్ మై సజెషన్, మై డియర్ ఫ్రెండ్స్. సో హ్యావ్ ఎ గ్రేట్ డే, విష్ ఆల్ ద బెస్ట్. వి విల్ రాక్ టుగెదర్ ఇన్ ఫ్యూచర్. సో ఇండస్ వివా, త్రూ ఇండస్ వివా, India will become more powerful in many ways. Thank you guys. Thank you for giving opportunity to listen my words. So thank you, Ramu. Over to you.